హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం గోధుమ పిండితో సింపుల్ స్నాక్ ఐటమ్ వెజ్ పాకెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వెజ్ పాకెట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము కాబట్టి హెల్దీ, అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. వీటి తయారీ కోసం ముందుగా ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ పిండిలో 2 స్పూన్ల నూనె, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండి దాదాపుగా 1/2 కిలో ఉంటుంది. ఈ పిండికి సరిపడినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దను అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీని సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తరువాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగి ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు, 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు క్యాప్సికం ముక్కలు, 1 కప్పు క్యాబేజీ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుని మరో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవంతా బాగా వేగిపోయి దగ్గరకు అయినప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ సిద్ధమైపోయింది. ఒక చిన్న గిన్నెలోకి 1 స్పూన్ మైదా పిండి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్లా కలుపుకోవాలి. ఈ మైదా పేస్ట్ ని పాకెట్స్ విడిపోకుండా అంటించుకోవడానికి వాడుకుంటాం. పిండి ముద్ద అరగంట నానడం వల్ల మరింత సాఫ్ట్ గా అయ్యింది. దీనిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్ లా చేసుకోవాలి. బల్ల మీద కొద్దిగా పిండిని చల్లుకుని దీనిని చపాతీ కర్రతో పాముకోవాలి. ఇది పాకెట్లా చేస్తున్నాము కాబట్టి మరీ రౌండ్ గా రావాల్సిన అవసరం లేదు. దీని చుట్టూ ఇంతకు ముందే సిద్ధం చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ రాసుకోవాలి. దీని మధ్యలో కొద్దిగా కర్రీ పెట్టుకుని విడిపోకుండా మైదా పేస్ట్ అంటించుకుంటూ పాకెట్ షేప్ లో క్లోజ్ చేసుకోవాలి. వేయించుకోవడానికి వెజ్ పాకెట్ రెడీ అయిపోయింది. మిగతా పిండితో కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని స్మూత్ గా ఇందులో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఒకవైపు వేగిపోయిన తర్వాత తిప్పుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి. రెండు వైపులా బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన వీటిని నూనెలోంచి బయటకు తీసేసుకుందాం. చూసారుగా, వెజ్ పాకెట్స్ మనం చాలా సింపుల్ గా రెడీ చేసుకున్నాం. వీటిని ఒక్కసారి చేసుకుని టేస్ట్ చేశారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.